హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలో శాసనాలు ఉంటాయి కదా. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. శాసనాలు పక్కా 2-3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎవరేయించారు అని, ఇలా ఆ శాసనం ఎవరేయించారు ఏంటి అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఏదో విధంగా అయితే మనకు శాసనాల నుంచి అయితే క్వశ్చన్ అయితే అడగడం పక్కా వస్తుంది. సో ఆ శాసనాలు ఏంటి, ఏమేమి ఉన్నాయో మొత్తం నేనైతే ఈ వీడియోలో అయితే మొత్తం రాశాను. తెలంగాణ హిస్టరీలో ఉన్న అన్ని శాసనాలైతే నేను ఈ వీడియోలో అయితే రాశాను. సో మీరు ఒక్కసారి అయితే చూడండి. సో ఫస్ట్ అయితే నాగానిక ఏ శాసనం వేయించిందంటే నానాగఢ్ శాసనం అన్నమాట. ఇక్కడ నానాగఢ్ శాసనం ఎవరు వేయించారు అంటే నాగానిక. అలాగే నాసిక్ శాసనం ఎవరు వేయించారు అని అంటే గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ పులోమావి. పులోమావి 2 ఏం శాసనం వేయించారు? కార్లే శాసనం. అలాగే పులోమావి 2 అంటే ఇతను ఏమేం శాసనం వేయించారంటే కార్లే శాసనం, అలాగే పట్టిపోలు శాసనం. నెక్స్ట్ వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చి చిన్న గంజం శాసనం. కారవేలుడు అతిగుంప శాసనం. నెక్స్ట్ రుద్రదాముడు గిర్నాన్ శాసనం. పులోమావి 3 వచ్చి మేకధోని శాసనం. విజయ శ్రీ శాతకర్ణి వచ్చి నాగార్జున కొండ అంటే ఇక్కడ అసంపూర్తి శాసనం వేయించిందనమాట. ఎవరు? విజయ శ్రీ శాతకర్ణి. నెక్స్ట్ సింహవర్మ వచ్చేసి మనకి మంచుకల్లు శాసనం. అలాగే శివస్కందవర్మ మైదవోలు శాసనం. శ్రీశాంతములు వచ్చి ఏమేమి శాసనాలు వేయించారంటే కేశనపల్లి శాసనం, అలాగే దాచపల్లి శాసనం. వీర పురుషదత్తుడు వచ్చేసి జగ్గయ్యపేట శాసనం. నెక్స్ట్ జయవర్మ ఏ శాసనం వేయించారంటే కొండమూది శాసనం. అలాగే నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని శాసనాలు. సో ఇక్కడ మనకు వచ్చేసి అయితే ఇక్కడ ఫస్ట్ విజయదేవ వర్మ వచ్చేసి ఏలూరు శాసనం వేయించారు. అలాగే అత్తివర్మ వచ్చేసి గోరెంట్ల తామ్ర శాసనం. నెక్స్ట్ నందివర్మ 2 ఏం శాసనం వేయించారంటే పేదవేగి శాసనం. అలాగే ఇంద్రవర్మ వచ్చేసి రామతీర్థ శాసనం. మాధవర్మ 2 ఏమేం శాసనాలు వేయించారంటే ఇక్కడ ఈ ఊరు శాసనం, అలాగే ఖానాపూర్, అలాగే వేల్పూర్ శాసనాలు. విక్రమేంద్ర వర్మ 2 వచ్చేసి చిక్కుల తామ్ర శాసనం అయితే వేయించారు. అలాగే హరివర్మ వచ్చి కట్టు చెరువు శాసనం. నెక్స్ట్ ధనుంజయుడు. ఈ ధనుంజయుడు అనమాట మనకి కలమల్ల శాసనం అయితే వేయించారు. ఇది అనమాట, ఇది మన తొలి తెలుగు శాసనం. ఏంటి అంటే ఎగ్జామ్ లో మన తొలి తెలుగు శాసనం ఏంటి అని అడిగితే మనకైతే కలమల్ల శాసనం ఎవరు వేయించారు అని అంటే ధనుంజయుడు అని గుర్తుపెట్టుకోండి. అలాగే పులకేశి 2 వచ్చి తుమ్మయనూరు శాసనం, అలాగే ఐవోలు శాసనం అన్నమాట. నెక్స్ట్ మొదటి జయసింహ వల్లభుడు వచ్చి ఏం శాసనం వేయించారు? పిప్పర్ల శాసనం. మూడవ అరికేసరి పర్బాని శాసనం. అలాగే గుణగ విజయాదిత్యుడు వచ్చేసి సాతులూరు, అలానే ధర్మవరం, కందుకూరు శాసనాలు అయితే వేయించారు. పాండురంగుడు వచ్చి అద్దంకి శిలా శాసనం. అలాగే బాడపుడు అరబంక శాసనం, అరబంక శాసనం. నెక్స్ట్ ఇక్కడ దానర్ణుడు వచ్చి మాగల్లు శాసనం. నెక్స్ట్ అమ్మరాజు 2 వచ్చేసి కలచంద్రారు శాసనం. నెక్స్ట్ మొదటి అరికేసరి కొల్లిపొర శాసనం. మైలాంబ ఏ శాసనం వేయించిందంటే బయ్యారం శాసనం. ఇది చాలా ఎగ్జామ్స్ చాలా సార్లు అడిగారు అనమాట. మైలాంబ బయ్యారం శాసనం. నెక్స్ట్ మొదటి బేతరాజు వచ్చి శనిగరం శాసనం. అలాగే ఇక్కడ వీరపురుషదత్తుడు ఏమేమి శాసనాలు వేయించారంటే అల్లూరి శాసనం, అలాగే ఉప్పగండూరు శాసనం, నెక్స్ట్ నాగార్జునకొండ శాసనం, జగ్గయ్యపేట శాసనం. నెక్స్ట్ గణపతి దేవుడు ఏ శాసనం వేయించారంటే మోటుపల్లి అభయ శాసనం. అంటే ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. గణపతి దేవుడు ఏ శాసనం వేయించారని అడుగుతారు. సో మోటుపల్లి అభయ శాసనం. అలాగే అంబదేవుడు వచ్చేసి చందుపట్ల శాసనం. నెక్స్ట్ ప్రోళయ నాయకుడు వచ్చి విలయ తామ్ర శాసనం అనమాట. నెక్స్ట్ దంతిదుర్గుడు ఏ శాసనాలు వేయించారంటే ఎల్లోరా శాసనం, అలాగే సమంగడ్ శాసనం. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు అనమాట. ఇతను ఏ శాసనం వేయించారంటే నందపూడి శాసనం. అంటే ఇవైతే మనకి తెలంగాణ హిస్టరీలో ఉన్న మొత్తం శాసనాలు అనమాట. ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ అంటారు కదా. సో ఇవైతే మొత్తం ఒకసారి అయితే చదువుకోండి అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే పక్కా 2-3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా
లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.